అవును కావేరి పొన్ను, ఎంత ఆదరించినా అభిమానించినా మనుషుల మధ్యనైనా సరే చిన్న అనుమానం వస్తే అది పెద్ద పెద్ద అపార్థాలకు దారితీస్తుంది. ఐఎమ్ రియల్లీ సారీ కావేరి. ఆ టైంలో ఏదో అలా జరిగిపోయింది. అర్జున్ బాబు, మీరు సారీ చెప్పాలని నేనిదంతా చెప్పలేదు. ఎన్ని అడ్డంకులొచ్చినా నిజమైన ప్రేమ ఎప్పటికీ నిలబడే ఉంటుంది. అది మన విషయంలో రుజువైంది. ఇక ముందు మన మధ్య ఎప్పుడూ ఇటువంటివి రాకూడదు. అందుకే ఇదంతా చెప్పాను. కావేరి, ఇక ముందు రాకుండా చూసుకుందాం. ఇప్పుడే కాదు, నీ విషయంలో నేను కాని అర్జున్ కాని ఎప్పుడూ తొందరపడం. సరే సరే, మళ్ళీ గేమ్ స్టార్ట్ చేద్దాం. నా బతుకు, నా సర్వస్వం అంతా నా అన్నీనే. తను తన కుటుంబం బావుండడం కోసం నేను ఏవైనా చేస్తాను. బాగా చెప్పావు కాకమ్మా. అంటే వదిన రాముడైతే నువ్వు హనుమంతుడివా? కాదు, అన్నీ గుళ్ళో దేవతైతే నేను గుడి ముందు సింహాన్ని. మా నాన్నగారి చావుకి శివగారే కారణమని ఆయన అపార్థం చేసుకున్నాను, ఇబ్బంది పెట్టాను. కాని తర్వాత ఆయన మనసు తెలుసుకున్నాను, ఆయన్ని ప్రేమించాను. నేనెప్పుడూ కోరుకునేది ఒక్కటే, నా భర్త ప్రేమ నాకే దక్కాలి. నా భర్తకి ఫస్ట్ ప్రయారిటీగా ఎప్పుడు నేనే అవ్వాలి. ఈ విషయంలో ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను. ఆ రాముడికి కూడా సీతమ్మ ఒక్కతే, శివగారికి స్నేహ ఒక్కతే. స్నేహ, ప్రతి భార్యలోనూ ఉండే ఈ కోరిక నీలో కాస్త ఎక్కువగా ఉంది. ఎప్పటికైనా మీరిద్దరూ ఒకటే. శివకి నీ తర్వాతే మేమెవ్వలమైనా. ఇప్పుడు హ్యాపీయేనా? ఇప్పుడు హ్యాపీనా? భలే భలే. నేను మా శివబావలా పెద్ద డాక్టర్ని అవుతాను. మా కావేరి అక్కలా ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. దేవుడు బాబులా కష్టంలో ఉన్నవాడు శత్రువు అయినా సరే ఆదుకుంటాను. మా అమ్మని అపురూపంగా చూసుకుంటాను. ఎందుకంటే అందరూ నన్ను భూమి మీదకొచ్చాక నా రూపం చూసో నా బిహేవియర్ చూసో అభిమానించి ఉంటారు. కానీ నేను కడుపులో ఉండగానే నన్ను ప్రేమించింది మా అమ్మే. నేను చదివే చదువు మా అమ్మ కోసం, నేను బతికే బతుకు అమ్మ కోసం. అమ్మిచ్చిన ఈ ప్రాణం అమ్మ కోసమే.